హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సూర్య నందు వ్లాగ్స్. అన్నవరం వెళ్తున్నానని చెప్పాను కదండి. ద్వారకా తిరుమల నుంచి అన్నవరం బయలుదేరిపోయాము. ఇదంతా గోదావరి బ్రిడ్జి. ఆంధ్రాలో కల్లా ఇదో పెద్ద బ్రిడ్జ్ అంటండి. అన్నవరం వచ్చేసాము. ఇదంతా అన్నవరం సరౌండింగ్స్. రూమ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ రూమ్స్ దొరకలేదండి, చాలా టైం పట్టింది పెళ్ళిళ్ళ సీజన్ వల్ల. నేను తీసుకున్న రూమ్ వచ్చేసి హరిహర సదన్ కాటేజ్ అండి. ఆ రెంట్ వచ్చేసి 600 అంటండి డేకి. ఇంకా ఉదయాన్నే బయలుదేరిపోయి వ్రతానికి బయలుదేరాము. వ్రతం టికెట్ వచ్చేసి 300 అండి. వ్రతంలో వాళ్ళు చూపిస్తున్నాను కదండి, పసుపుది క్లాత్, బియ్యము ఇస్తారు, వక్కలు, ఆకులు, పసుపు, కుంకుమ ఇస్తారండి. తర్వాత మనం కొబ్బరికాయలు, పువ్వులు, కడ్డీలు అన్నీ మనం బయట కొనుక్కోవాలి. అవి వచ్చేసి 300 రూపాయలు. గంటన్నర చేస్తారండి వ్రతము. జంటలు వచ్చేసి చాలామంది ఉన్నారు, దగ్గర 500 మంది ఉంటారు. ఇదంతా మా ఫ్యామిలీ అండి. మొదటగా గణపతి పూజ ప్రారంభించి మొదలుపెట్టాడండి. తర్వాత అక్కడ పూజారి గారు ఉంటారు. అక్కడ తను మైక్లో చెప్తా ఉంటే మనం మన పూజ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, పూజారి గారు నూనె అందరూ అందిందా అని అడుగుతున్నాడు. వ్రతం స్టార్ట్ అయింది. వ్రతంలో పెట్టిన 5 కొబ్బరికాయల్ని పూజారి గారు కొట్టమంటారండి అక్కడే. తర్వాత ప్రసాదం ఇస్తారు వాళ్ళేను, అన్నవరం ప్రసాదం. కథ అయిపోయినాక అన్నవరం ప్రసాదం తినేసి బయటకు వచ్చేసాము. ఇది గుడి గోపురం అండి బయట. ఇదంతా బయట. అండ్ ఇక్కడ మేమందరం ఫ్యామిలీస్ ఫోటో దిగుతున్నామండి. మా పిల్లలేమో ఇక్కడ బొమ్మలు కొన్నారు చూడండి. అండ్ ఇంటికి వచ్చేసాక పూజ చేసేసి పొంగల్ పెట్టేసి ప్రసాదం పెట్టేశాను. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవన్నీ అక్కడ ఫొటోస్ దిగాము, ఆ ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఎంజాయ్.